అతడు ఒక పదవులు ఉండి చేయటం కరెక్ట్ అని మేము అండటంలే. ఆయన కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పదవి ఒప్పచెప్పిండు. అది ఒక ఎమ్మెల్యే అట్లా చేస్తే దేశం మొత్తం చూస్తాడుగా. ఆయనను కూడా తక్కువ చూస్తాడు. వాడేం బుద్ధిమంతుడని మేము చెప్పటంలే. ఈమెకు కూడా బుద్ధి ఉండాలి. ఒక మగవాడు 100 మాటలు చెప్తాడు. 100 మాటలు విని నీ భర్త నీకు ఒక కొడుకును వదిలిపెట్టి నువ్వు ఎట్లా ఆయనతో ఇచ్చేసిందామా? ఆయన కూడా పదవులు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అర్జెంటుగా వాడిని తొలగియాలి. కొన్ని కుట్రాలతోటి కూడా ఉన్నాయని కొంతమంది అంటారు. అంటే కుట్రాలతోటి వేరే పార్టీలు ఏమైనా చేసిండ్రా, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ కూడా అనుకుంటారు. అనుకున్నా కానీ ఈయన ఒక పదవులు ఉన్నప్పుడు ఎంత టాలెంట్తో ఉండాలి. ఆయన చిన్న కాంచి కష్టపడ్డాడట ఈ పార్టీలో. ఇప్పుడు కష్టపడ్డదంతా ఆయన పేరంతా పోయింది కదా. మరి ఒకళ్ళ మొగోడు 100 మాటలు చెప్తాడు, పదవులు ఉన్నాడు. ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, ఎదవలు ఆడవాళ్ళ మీద ఎవరు ఏం చేసినా కానీ చర్యలు అనేవి భారతదేశంలో ఉన్నాయి అనేది నువ్వు మర్చిపోవద్దమ్మా. అన్ని వీడియోలు అంటే బయట పెట్టు. నువ్వు చేసేది ఎట్లా ఉందంటే ఏదో నువ్వే బ్లాక్మెయిల్, వాళ్ళు కాదు బ్లాక్మెయిల్, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కనపడుతుంది అక్కడ. ఎవరేమంటారు చెప్పు నిన్ను. అండ్ ఇంకోటి ఏంటంటే తన చేతి మీద మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే కోసుకున్న గీతలు ఉంటాయి. తన ఇంతకుముందు వర్క్ చేసే ప్లేస్లలో కూడా వేరే వాళ్ళతో ఎఫర్ట్స్ ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యలు అయితే వింటున్నాం. అవి ఎంతవరకు నిజము? ఏం బయటికి రాలేదన్న, ట్రై చేస్తున్నారు. ఓకేనా, జనసేన కానీ ఆ ఎమ్మెల్యే తరఫున సోషల్ మీడియా మిత్రులు కానీ చాలామంది ఏంది ఈ స్టోరీ ఏంది అనేది బయటికి తీయాలని ట్రై చేస్తున్నారు. ఇంకా 2-3 రోజులు అన్ని విషయాలు బయటకు వస్తాయి అని మేము ఆశపడుతున్నాం. ఓకే, ఇంకోటి నిన్న ప్రెస్ మీట్లో జగన్ గారు ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. వాళ్ళ హయాంలో వైసీపీ హయాంలో కూడా చాలామంది వచ్చారు. లైక్ అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు మాట్లాడని జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి క్వశ్చన్. మేము అంటుంది కూడా అదే కదన్నా. మాకు సోషల్ మీడియా ఆన్ చేసాం, నువ్వు పాప అమ్మాయికి జరిగింది అన్యాయం అని చెప్పేసి ఒక మీడియాలో వస్తుంది. కింద 100 వీడియోలు వచ్చినాయి కదా. మీ ఏది రాంబాబు గారి, మన ఆయన గోరంట మాధవ్ గారి, మళ్ళీ అనిల్ అనో ఎవరు ఉండరంట, ఆయన కూడా ఘోరంగా చూపించి విజయసాయి, అన్ని వీడియోలు వచ్చినాయి కదా. మరి నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడు దాని గురించి. నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టావంటే అర్థం ఉండాలన్నా. నువ్వు మొన్న 3 సమస్యలు చెప్పావు. ఏది రైతులకు గిట్టుబాట్లు లేవని, ఏది మహిళలకి అది లేదని, వైద్యం లేదని, విద్య లేదని. వాటి గురించి పోరాడు. నీ ఎమ్మెల్యేలను కానీ నీ కార్యకర్తల గురించి వాటి గురించి ధర్నాలు చేయమను. పనికి మాలిన వాటికి వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి ఏమి ఇబ్బంది పెడతావు అనుకుంటే మీ టైంలో ఉన్నట్టు పోలీసులు ఇప్పుడు ఉండరన్నా. చర్యలు అనేవి కఠినంగా ఉంటాయి అనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అండ్ 25 కోట్ల అమ్మాయి శ్రీధర్ గారని డిమాండ్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. అతను ఇయ్యలేకపోవడం వల్లనే బయట పెడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి ఇందులో వచ్చేది ఏంటంటే వైసీపీ ఆమె వెనక ఉందా, ఇది క్వశ్చన్ మార్క్. వైసీపీ వెనకమాల ఉంటే మంచిదే, ఆడవాళ్ళకి ఇట్లా జరుగుతుందంటే ఉందంటే మంచిదే. కానీ క్లారిటీగా తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ మాట్లాడితే బెటర్ అని మేము అంటున్నాము. తర్వాత మీరు ఫూల్ అవ్వద్దు. ఓకేనా, మీకు ముందు ఎట్లాగే అనుభవం అయినాయి. మీ కార్యకర్తలు చేయని, మీరు ఎన్నో చేసినా కానీ తర్వాత ఏమైంది, బికార్లు అవుతున్నారు. అది బాధ వస్తుంది. పక్కన ఫస్ట్ వైసీపీ వైఎస్ఆర్ పేరు వస్తుంది. వైఎస్ఆర్లా అభిమానించే మాలాంటి అభిమానులు బాధపడుతున్నాం. అయ్యా ఆయన పేరు చెడగొట్టదని మరీ కోరుకుంటున్నాం. పూర్తిగా క్లారిటీగా అయినా పెట్టు. అయ్యేందుకు నీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఎన్నో మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి గురించి పోరాడు. నీకు మళ్ళీ 29కి నీకు ఏమైనా అవకాశం ఇస్తారు జనం. వాటి గురించి పోరాడు, నువ్వు వాటి గురించి మాట్లాడు. నీ కార్యకర్తలు మాట్లాడమను, నీ ఎమ్మెల్యేలు మాట్లాడమను. ఏం కేసులు పెడతారని భయమా? అలవాటు చేసిందే నువ్వే కదా, మరి నువ్వే భయపడితే ఇంకేం మాట్లాడతారు చెప్పు. అంటే ఈ అమ్మాయికి వైసీపీ నుంచి డబ్బు అందిందనే వార్త కూడా ఉంది, అందుకనే బయట పెడుతున్నారు అని చెప్పి. ఏ పార్టీలు ఏం సంబంధం లేదని కూడా అనొచ్చు. ఎందుకంటే పార్టీల సంబంధం ఉంటే ఆ వీడియోలు ఇంకా వేరే విధంగా వీడియోలు అనేవి బయటకు వస్తాయి. ఓకేనా, ఓన్గా పెట్టిన వీడియోలు కొన్ని అవుతున్నాయి తప్ప, కొంతమంది సోషల్ మిత్రులు ఆమెకి ఏందో చేద్దాం అనే ఫీలింగ్తో మీడియాలు అనేవి వస్తున్నాయి తప్ప ఆమె అనేది క్లారిటీ లేదు. కాబట్టే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదని మేము అనుకుంటున్నాం.